తెలంగాణలో పూర్తి స్థాయి బడ్జెట్ తయారీ కోసం వచ్చే మంగళవారం నుంచి సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఆయా శాఖల పరిధిలోని పథకాలు, వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి పద్ధతులను సిద్ధం చేయనున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రకటనలను దృష్టిలో ఉంచుకొని కొత్త పథకాలకయ్యే ఖర్చు వివరాలను ప్రత్యేకంగా రూపొందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, తెలంగాణలో పూర్తి స్థాయి బడ్జెట్ తయారీ కోసం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, పూర్తి స్థాయి బడ్జెట్ కోసం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని తయారీ కోసం కూడా వచ్చే వారం నుంచి కూడా సమావేశాలు జరగబోతా ఉన్నాయి అన్ని శాఖలకు సంబంధించి. అయితే ఇప్పటికే అన్ని శాఖల మంత్రులకు సంబంధించి, అధికారులకు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా భేటీ కానున్నారు. ఆ శాఖలకు సంబంధించి పరిధిలో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి కూడా అంచనా వ్యయాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేయాలని కూడా అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వ ప్రకటనను దృష్టిలో ఉంచుకొని కూడా కొత్త పథకాలను కూడా ఇందులో చేర్చనున్నారు. ఆ కొత్త పథకాలకు సంబంధించి కూడా ఏ మేరకు ఖర్చు అవుతుందనే వాటి మీద కూడా ప్రత్యేకంగా ఆర్థిక శాఖ మాత్రం రివ్యూ చేయనుంది. జూలై నెల చివరి కల్లా కూడా పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా ఆమోదించాల్సి ఉంది. దానికోసమే వచ్చే నెల మొదటి వారంలో కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ పూర్తి స్థాయి బడ్జెట్ కోసం మాత్రం అన్ని శాఖల నుంచి ఇప్పటికే ఆర్థిక శాఖకు సంబంధించి ప్రతిపాదనలు కోరుతా ఉంది. ఏ శాఖకు ఇంత కావాల్సి ఉందనేసి కూడా అంచనా కోసం కోరుతా ఉంది. అయితే ఈ 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఆయా శాఖల పరిధిలో కూడా ప్రతిపాదనలు కూడా క్షుణ్ణంగా సమీక్షించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు ఇప్పటికే పథకాలు అమలవుతున్న నేపథ్యంలో కూడా ఆ పథకాలకు ఎంత మేర ఖర్చు అవుతుందనే దాని మీద కూడా అవసరాలకు తగ్గట్టు కూడా బడ్జెట్ ను రూపొందించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమైన ప్రకటనలను దృష్టిలో ఉంచుకొని కూడా వాటికి సరిపడా నిధులు, అనుమతులు కూడా తీసుకొని ప్రతిపాదించాలని కూడా ఆర్థిక శాఖ కోరుతా ఉంది. ఇప్పటికే మరోవైపు ఆగస్టు 15 కూడా రుణమాఫీ చేస్తామని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు కూడా చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ విషయంలో కూడా ఇందులో పొందుపరిచే అవకాశం బడ్జెట్ తో స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి కూడా పెద్ద మొత్తంలో బడ్జెట్ అవసరమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ పథకాలకు సంబంధించి కూడా ప్రతిపాదనలు ఈ నెల 12 నుంచి కూడా 17 వరకు ఆర్థిక శాఖ పోర్టల్లో కూడా ఆన్లైన్ విధానంలో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే సెక్రటరియట్ లో పరిపాలనా విభాగాలకు సంబంధించి కూడా ప్రతిపాదనలు పరిశీలించి అభిప్రాయాలు కూడా 20వ తేదీ వరకు కూడా ఆర్థిక శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఆ రోజు నుంచి కూడా శాఖల వారీగా కూడా బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క మాత్రం ప్రతి ఒక్క శాఖ మీద కూడా రోజుకొక శాఖ తరఫున కూడా రివ్యూలో పాల్గొనే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఎంత మేర ఖర్చు అయ్యే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి అన్ని రకాల మంత్రులు కానీ, శాఖలు కానీ ఏ విధంగా కసరత్తు చేసే అవకాశం ఉంది విక్రాంత్?